Hello friends, welcome to TechNews episode 1041. Here's date 28th June 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డే మీకు రెండు డీల్స్ చెప్తాను. దాంట్లో వెరీ ఫస్ట్ మీకు ఒక క్యాష్ బ్యాక్ ప్రోగ్రాము దాదాపు ₹500 క్యాష్ బ్యాక్ వస్తుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ₹2000 ట్రాన్సాక్షన్ మీద మీకు ₹500 వరకు క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్ అనేది వస్తుందన్నమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, ఒక లుక్ వేయండి. ఇక రెండోది Redmi Note 10 Pro Max. ఇది మన ఇండియాలో 20,000కి లాంచ్ అయింది. ఇది ప్రజెంట్గా మీకు ₹14,999 వస్తుంది. 6GB ప్లస్ 128GB వేరియంట్. ప్రో కాదు, ప్రో మ్యాక్స్ ఇది. దీంట్లో మీకు ఆ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా ఒక లుక్ వేదగ్గ ఫోనే. ₹2,000 కూపన్, ₹2,000 ఐసిఐసిఐ లేదంటే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి 3 కార్డులు కూడా వర్క్ చేస్తున్నట్టు ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మంచి ప్రైజింగ్లోనే అవైలబుల్గా ఉందని చెప్పవచ్చు. సో ఒకసారి చూడండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి షామీ నుంచి. షామీ ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. షామీ 12S సిరీస్ అనేది July 4th లాంచ్ కాబోతుంది గ్లోబల్గా. అయితే ఈ ఫోన్ సిరీస్ మన ఇండియాలో మ్యాక్సిమం రాకపోవచ్చు. కాకపోతే 1-2 ఏదైనా రీబ్రాండింగ్ ఏమైనా జరుగుతుందా లేదా అనేది మాత్రం ఫ్యూచర్ వరకు వెయిట్ చేయాలి. కానీ ఈ ఫోన్స్ గురించి ఈరోజు టెక్నిక్స్లో ఎందుకు యాడ్ చేశారంటే, ఈ సిరీసే ఫస్ట్ షామీ లీకా బ్రాండింగ్తో కొలాబరేషన్తో రాబోతున్న కెమెరా సిస్టమ్స్ ఉన్న ఫోన్స్ అనమాట. చాలా ప్రీమియంగా ఉంటాయి. మీకు లీకా కెమెరాస్ అంటే హువావే ఫోన్స్ ఎప్పుడు కూడా DxO మార్క్స్లో ఎప్పుడు టాప్లో ఉంటాయి ఆ హువావే ఫోన్లు. గత 2 years బ్యాక్ వరకు కూడా. ప్రస్తుతం హువావే లేదు కాబట్టి మర్చిపోండి ఆ విషయం. సో ఆ హువావే బ్రాండింగ్ తర్వాత లీకా వాళ్ళు ఇప్పుడు షామీతో టైఅప్ అవుతున్నారు, కొలాబరేషన్తో రాబోతున్నారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ సూపర్ ప్రీమియంగా ఉండే కెమెరా సిస్టమ్స్ అయితే మనం చూస్తాం. జస్ట్ లైక్ మీకు OnePlusలో హ్యాసెల్ బ్లాడ్ కావచ్చు, జీస్ లెన్సెస్ కావచ్చు, ఇలాంటివి డిఫరెంట్ బ్రాండ్స్ డిఫరెంట్ కంపెనీస్తో కొలాబరేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు షామీ వాళ్ళతో లీకా వాళ్ళు కొలాబరేట్ అవుతున్నారు. ఈ షామీ 12S సిరీస్ని తీసుకురాబోతున్నారు. సో దీంట్లో కూడా మనకి 3 ఫోన్స్ ఉంటాయి. 12S Pro, 12S Pro అల్ట్రానో ఏదో ఉంది. సో ఇవి కాకపోతే మన ఇండియాకి వచ్చే అవకాశాలు అయితే తక్కువ. కానీ ఈ కెమెరా సిస్టమ్స్ మాత్రం ఖచ్చితంగా మన ఇండియాలో వీళ్ళు ఏదో ఒక ఫోన్లో యూజ్ చేస్తే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా July 4th మన ఇండియాలో మోటరోలా G42ని లాంచ్ చేయబోతుంది. అరౌండ్ ₹15,000 బడ్జెట్లో ఈ ఫోన్ ఉండే అవకాశం ఉంటుంది. ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో, OLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెసర్, అలాగే బ్యాక్ సైడ్ 50+2+2 ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ వరకు కెమెరా, 5000 mAh బ్యాటరీ, 20 watts ఫాస్ట్ ఛార్జింగ్, Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్, ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ ఉంటుంది. స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో ఉంటుంది కదా. సో ఎంత లేదన్నా వీళ్ళు 680 ప్రాసెసర్ అంటే అరౌండ్ ₹10,000 బడ్జెట్లోనే మన ఇండియాలో ఫోన్స్ ఉన్నాయి. కానీ కాకపోతే మోటరోలా కాబట్టి స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్, సో వీళ్ళు కొంచెం బ్రాండ్ వాల్యూ ఎక్కువ పెడతా ఉంటారు కాబట్టి అరౌండ్ ₹13,000-14,000 బడ్జెట్లో ఈ ఫోన్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. July 4వ తారీఖున ఇది మన ఇండియాలో లాంచ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ ఫైనల్గా జూలై మంత్లో మన ఇండియాలో ఐక్యూ 9Tని లాంచ్ చేయబోతుందని ఇంతకుముందు కూడా మనకి చాలా వరకు న్యూస్లో కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తుంది కదా. ఈరోజు చాలా వరకు సర్టిఫికేషన్స్తో పాటుగా కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయిపోయినాయి. ఈ ఫోన్ మనకి జూలై మంత్లోనే మన ఇండియాలో లాంచ్ అయితే అవుతుంది. దీంట్లో 6.62 ఇంచెస్ వరకు ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో, AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, మిడిల్లో పంచోలు, అలాగే మీకు బ్యాక్ సైడ్ ఏమో 64+12+12, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా, Qualcomm స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్, నియర్లీ 4500 mAh బ్యాటరీ, 80 watts ఎంతవరకు బ్యాటరీ ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఫోన్ అరౌండ్ ₹40,000 బడ్జెట్లో మన ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో నెక్స్ట్ మంత్లో అంటే జూలై మంత్లో మన ఇండియాలో వివో V25 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి. రీసెంట్గా వచ్చిన వివో V23 సిరీస్ లాగానే సో దీంట్లో కూడా వివో V25, V25 Pro 2 ఫోన్స్ ఉంటాయి. వివో V25లో డైమండ్స్ 1200 5G ప్రాసెసర్ ఉంటాయి. వివో V25 Proలోనేమో మీకు డైమండ్స్ 8100 ప్రాసెసర్ అయితే ఉంటుంది. కెమెరాలు, డిస్ప్లేలు అవి మారుతూ ఉంటాయి. ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీలు అలా మారుతూ ఉంటాయి అనమాట. సో ఇవి కొంచెం ప్రీమియం సైడ్ ఉండే కెమెరా ఫోన్స్ లాగా ఉంటాయి. ఇవి నెక్స్ట్ మంత్లో మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ మనకి Qualcomm నుంచి. Qualcomm అనుకోకుండా Qualcomm స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ సంబంధించిన లాంచ్ ఈవెంట్కి సంబంధించిన డీటెయిల్స్ని అనుకోకుండా రివీల్ చేసింది. నవంబర్ మంత్లో ఈ ఈవెంట్ ఉంటుంది. Qualcomm ఈవెంట్ November 14th నుంచి 17th మధ్యలో ఈ ఈవెంట్ జరుగుతుంది. సో అప్పుడే మనకి Qualcomm స్నాప్డ్రాగన్ 8 Gen 2 5G ప్రాసెసర్ మనకి రివీల్ చేస్తారనమాట. ఇది నెక్స్ట్ ఇయర్ రాబోతున్న ఫోన్స్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి. ఇన్ఫినిక్స్ ఈరోజు అఫీషియల్గా రివీల్ చేసింది 1
180 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక డెమాన్స్ట్రేషన్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. సో 180 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, వీళ్ళు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ రేస్లో పడిపోయారనమాట. సో వీళ్ళ నుంచి కూడా ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ లాగా వస్తుంది. సో దాంట్లో ఈ 180 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేస్తారు. సో మన ఇండియాలో ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి నథింగ్ ఫోన్ 1 మన ఇండియాలో జూలై 12వ తారీఖున లాంచ్ కాబోతుంది. అదే రోజు నైట్ 9 o'clock నుంచి మీకు ప్రీ ఆర్డర్స్ అనేవి తీసుకొస్తారు కదా. ఇక ఈరోజు ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్నీ రివీల్ అయిపోయినాయి. ఓన్లీ మనకి బ్యాటరీ కెపాసిటీ మాత్రమే పెండింగ్ ఉంది. అలాగే ప్రైజింగ్ కూడా ఈరోజు ఆ వెబ్సైట్లో వచ్చిన డేటా ప్రకారం చూసుకుంటే మాత్రం నియర్లీ 26,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది మన ఇండియాలో మాత్రం అదే బడ్జెట్లో లాంచ్ అవుతుందా లేదా మాత్రం వెయిట్ చేయాలి. ఎంత లేదని నేను అనుకోవడం మాత్రం 30 నుంచి 35,000 అయితే ఈజీగా టచ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. బేస్ వేరియంట్ 8GB ప్లస్ 128GB వేరియంట్ ఇప్పుడు మనకు రివీల్ అయిపోయిన డేటా ప్రకారం $397 అయితే ఉంటుంది. సో నియర్లీ మనకి 26,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ ఉండే అవకాశం ఉంటుంది. సో 30 కంటే బిలో వస్తే చాలా హ్యాపీ, 25,000లోకి వస్తే అసలు భయంకరమైన హ్యాపీ, 35,000 వస్తే మాత్రం ఆలోచించాలి, 40,000 దాటితే మాత్రం వద్దని చెప్పాలి. ఇది నా ప్రిన్సిపల్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు లీక్ అయిపోయిన ప్రైస్ అయితే 26,000 అలాగే ఉంటుందని నేనైతే అనుకోను. 30 నుంచి 35,000 రూపాయల బడ్జెట్లో బేస్ వేరియంట్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో దీంట్లో 6.55 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో OLED డిస్ప్లే ఉంటుంది. ఆబ్వియస్గా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు Qualcomm స్నాప్డ్రాగన్ 778G ప్లస్ 5G ప్రాసెసర్ ఉంటుంది. బేస్ వేరియంట్లో మీకు 8GB ర్యామ్ ఉంటుంది. అలాగే 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ర్యామ్ టెక్నాలజీ LPDDR5 ర్యామ్ టెక్నాలజీ, స్టోరేజ్ టెక్నాలజీ UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ. అండ్ బ్యాక్ సైడ్ రెండో కెమెరా చాలా రోజుల నుంచి మనకి సస్పెన్స్గా ఉంది కదా. సో ఈరోజు అది రివీల్ అయిపోయింది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. రెండోది 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో బ్యాటరీ కెపాసిటీ మాత్రం తెలియదు, కానీ ఆ ఫోన్ డిజైన్ అవన్నీ చూసుకుంటే మాత్రం నియర్లీ 4500 mAh బ్యాటరీ వరకు అయితే ఉంటుంది. 5000 వరకు అయితే టచ్ అవుదని నేనైతే అనుకున్నాను. అండ్ దీంట్లో మీకు 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ అయితే దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. NFC కావచ్చు, ఈ బ్యాక్ సైడ్ ఇల్యూమినేషన్ కావచ్చు, సూపర్గా ఉంటుంది. కానీ ఈరోజు లీక్ అయిపోయిన ప్రైస్ ప్రకారం 26,000 అయితే మైండ్ బ్లోయింగ్. కాకపోతే మన ఇండియాలో అంత తక్కువకైతే ఉండదు, 30 నుంచి 35,000 మినిమం ఉంటుందని నేనైతే అనుకుంటాను. అప్పటికి కూడా సంతోషమే, అది దాటితేనే ఆలోచించాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డే మీకు మంచి బ్యాకప్ అప్లికేషన్, డిఫరెంట్ యాప్స్ మీరు బ్యాకప్ పెట్టుకోవచ్చు డేటాని. సో ది ఆల్ఫా బ్యాకప్ ప్రో 520 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్. న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. అండ్ మన ఛానల్ సంబంధించిన షార్ట్స్ కూడా ఫాలో అవుతుండండి. ఈరోజు మీకు ఒక సూపర్ షార్ట్ కూడా చేశాను. మీకు గూగుల్ మ్యాప్స్లో చాలా వరకు తెలియదు చాలామందికి, ఒక సూపర్ ట్రిక్ అని చెప్పాను మీకు, ఆఫ్లైన్లో మ్యాప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. వెరీ ఇంట్రెస్టింగ్, ఒకసారి చెక్ చేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.